హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించను గాక. మరొకసారి ఇలాగూ దేవుని వాక్యాన్ని మీకు అందించే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడైన దేవునికి నేను కృతజ్ఞుణ్ణి. ఆయనకి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వర్తమానాన్ని వినబోతున్న మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట నేను చదువుతాను. దయచేసి జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలెను. దేవుడిస్తున్న ఒక ఇన్స్ట్రక్షన్ ఆర్ కాషన్ అని కూడా చెప్పొచ్చు, అంటే హెచ్చరిక అని కూడా చెప్పొచ్చు. మోషేకు, అంటే సర్వాధికారి అయిన దేవుడు తన సేవకుడైన మోషేకు ఒక సూచన తెలియజేస్తున్నాడు. తన ప్రజలు యుద్ధానికి బయలుదేరేటప్పుడు, అంటే మోషేతో పాటు ఆ ప్రజలందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు, సేనగా అంటే సైన్యంగా బయలుదేరేటప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలని తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు అంటే దానికి గల కారణం, అపవిత్రత అనేది గనక మన మధ్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేయడు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అపవిత్రతగా ఆయన దగ్గర ఎంతమాత్రం చోటు లేదు, ఆయన అపవిత్రతను సహించడు. కాబట్టి ఒకవేళ అపవిత్రత కనుక ఉంటే ఆయన దాన్ని విడిచిపెట్టేస్తాడు. కీర్తనాకారుడు చెప్పాడు కదా, ఆయన షీలోహు మందిరమును అసహించుకొనెను, తన గుడారమును విడిచిపెట్టినని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అపజయాలు మనం పొందకుండా మన జీవితాలలో విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే గనక దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం మనకి కావాలంటే గనక పవిత్రత కావాలి. పవిత్రత ఉంటేనే ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తే మనం విజయాన్ని పొందుతాం. కాబట్టి ఇది లింక్. దీన్ని గనక దేవుని ప్రజలు గుర్తించుకోగలిగితే తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారు. ఈరోజు మనం ఎక్కడ చూసినా మరి మీ దేవుడు అంత గొప్ప దేవుడు అయినప్పుడు మీకు ఆ కష్టాలు ఎందుకు, మీకు ఆ బాధలు ఎందుకు, మీకు ఆ సమస్యలు ఎందుకు, మరి అలా ఎందుకు జరిగింది అంటే ఆ లోపం మనదే తప్ప అది దేవుని కాదు. మనం మన లోపాలను కూడా దేవుని మీదే రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అపవిత్రత అనేది ఉంటే కనుక దేవుడు సహాయం చేయడు, అంతే. దట్స్ ఆల్ ఎనఫ్. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అపవిత్రత అనేది లేకుండా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే విజయాన్ని పొందుతాం. ఎందుకంటే మనకి సహాయం చేసే దేవుడు ఆయన. యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. అంటే మీరు ఊరకనే ఉండాలన్నాడు. యుద్ధం ఆయనే చేస్తాడట. యెహోవా సహాయము వలన నేను సైన్యములను జయింతును అనేటువంటి మాటను దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతేకాదు ఆయన తన ప్రజల పక్షాన యుద్ధము చేయనని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనం జస్ట్ బయలుదేరేటప్పుడు పవిత్రంగా ఆయన మీద ఆధారపడి బయలుదేరితే చాలు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. విజయాలు మనవే. అయితే విజయాలు మనం సొంతం చేసుకోవాలని అనుకుంటే కనుక ఆయనకి ఇష్టం లేనిది, ఆయన అసహించుకునేది, ఆయన వద్దన్నది, ఆయన ఏమాత్రం కూడా చేయొద్దు అని హెచ్చరించింది మన జీవితంలో లేకుండా మనం చూసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ మీ ముందుంచుతాను. ఎవరు తీయకూడదు, చదవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో డైరెక్ట్ గా వాక్యాన్ని వినేయండి. విన్న తర్వాత మీరు బైబిల్ తీసుకుని అన్ని లేజర్గా వాటన్నింటినీ పరిశోధించండి. నిర్గమకాండం 33వ అధ్యాయాన్ని మనం గమనించి చూస్తే అక్కడ మోషే నువ్వు మాతో రమ్మని చెప్పి అడుగుతున్నాడు. మోషే తన ప్రయాణంలో తాను బయలుదేరే ముందు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మాతో రమ్మని చెప్పి అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను మీతో రాను. ఆ 33వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని మీరు 10వ వచనం దాటి కూడా మీరు చదివితే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అందుకే ఆ అధ్యాయం అంతా చదవడం మంచిది. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, నువ్వు మాతో రావాలి అని అడుగుతున్నాడు. నేను మీతో రాను అని చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఆయన అంటాడు, మీరు లోబడనొల్లని ప్రజలు నేను మీ మధ్యకు వస్తే నేను మిమ్మల్ని సంహరిస్తాను. ఎందుకంటే వాళ్ళ మధ్య అపవిత్రమైన కార్యాలు ఉంటాయి కనుక, దేవుడు విసిగించే పనులు, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన పనులు, ఏహేమైనటువంటి విషయాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి పవిత్రుడైన దేవుడు అపవిత్రతను సహించడు గనక ఆయన వాళ్ళని చంపేస్తాడు. కాబట్టి నేను రాను అని చెప్పినప్పుడు మోషే దేవుడిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంటాడు, అయితే నా దూత నేను నీకు ముందుగా పంపుతాను, నా సైన్యం నీ వెనుకటి భాగమును కావలి కాస్తుందని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే గనక పరాజయాలకు కారణం అపవిత్రత అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అపవిత్రత, అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి ఒక హెచ్చరిక మరియు ఒక సూచన ఇది. దీన్ని వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే విజయాలు వాళ్లవే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ సమయంలో కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో, అంటే దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. మోషే తర్వాత
యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఎరుకో ప్రాంతానికి వెళ్లిన సంగతి మీకు నాకు తెలుసు. ఎరుకో కోటగోడలు కూలిపోయిన అందులో వాళ్ళు ప్రవేశించేశారు. దేవుడు విజయం వెంబడి విజయం ఇస్తున్నటువంటి పరిస్థితులు అవి. అలాంటి సమయంలో హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లాలనే ఉద్దేశాన్ని యెహోషువ కలిగి ఉన్నప్పుడు అందరూ చెప్పారు, అది చిన్న పట్టణం, దానికి ఎక్కువ మంది వెళ్లి అనవసరంగా శ్రమ పడడం ఎందుకు, దాని మీదకి జస్ట్ ఒక 2-3 వేల మంది వెళ్తే సరిపోద్ది, దాన్ని మనం జయించవచ్చు అని చెప్పినప్పుడు ఒక 3,000 మందిని పంపిస్తాడు యెహోషువ. చివరికి ఏం జరుగుతుందండి, ఈ 3,000 మందిని వాళ్ళు తరమడం మాత్రమే కాదు, వాళ్ళు ఓడించి తరమడం మాత్రమే కాకుండా 36 మంది దేవుని ప్రజలను అంటే ఇజ్రాయెల్ చంపేస్తారు. వాళ్ళ గుండెలు కరిగిపోతాయి. ఆ విషయాన్ని చూసినప్పుడు, వాళ్ళని ఎదుర్కోలేనప్పుడు ఇజ్రాయెల్ గుండెలు కరిగిపోయినాయి. ఆ టైంలో యెహోషువ అలాగే ఇజ్రాయెల్ యొక్క పెద్దలందరూ కూడా మందసం ఎదుట తల నేలను మోపి ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు తల నేలను మోపి ఏడుస్తున్నావు? ఇజ్రాయేలీలు శపితమైన దానిని తీసుకున్నారు, అంటే నేను వద్దన్న పని చేశారు. ఆల్రెడీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ ప్రాంతాలలో వాళ్ళు అడుగు పెట్టకముందే అది హేయమైన కృత్యాలు చేశారు. వాళ్ళు అసహ్యమైన కార్యాలతో నిలయమైపోయి ఉంది, అది అపవిత్రతతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాటన్నిటిని కాల్చేయాలని చెప్పాడు ఆయన. వాళ్ళది ఏది ముట్టుకోకూడదని చెప్పాడు, వాళ్ళ వస్తువులు ముట్టుకోకూడదని చెప్పాడు, వాళ్ళ వస్త్రాలు ముట్టుకోకూడదని చెప్పాడు, వాళ్ళ యొక్క ధనం ముట్టుకోకూడదని చెప్పాడు. కానీ ఆకాను కొంత తీసుకుని దాచుకోవడం మీకు నాకు మనందరికీ తెలుసు. బంగారపు కమ్మిని షీనార్ వస్త్రాలను దాచుకున్నాడు, ఎవరికి తెలియదని అనుకున్నాడు. మనం చేసే రహస్యమైనవన్నీ కూడా ఎవరికి తెలియదని అనుకుంటాం, కానీ ఇవన్నీ చూస్తున్నాడు కదా ఆయన. ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు కదా. కాబట్టి ఆ భయం ఎప్పుడు కూడా మనకు ఉండాలి. కాబట్టి ఇది ఎవరికి తెలియదు కానీ దేవునికి తెలుసు. అఫ్కోర్స్ నాయకుడైన యెహోషువకు తెలియదు. ఇప్పుడు ఇతని వల్ల అనవసరంగా 36 మంది చనిపోయారు. చూసారా, ఈ తేడా క్యాండిడేట్స్ ప్రతి చోట ఉంటారు. సంఘంలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. చూసారా, ఒక్క యోనా వల్ల ఓడలో వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యారు. ఒక్క ఆకాను వల్ల హాయి మీదకి వెళ్ళి ఇజ్రాయేల్ 36 మంది చనిపోయారు. అలాగే తన కుటుంబము, తన పశువులన్నీ కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసారా, యేసు ప్రభు శిష్యుల్లోనే ఒకడు ఉన్నాడు తేడా క్యాండిడేట్. ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి దేవుని అనుసరిస్తున్నటువంటి వాళ్ళందరూ యోగ్యులని అనుకోవడం చాలా పొరపాటు సుమా. కాబట్టి సరే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ శబ్దమైన దాన్ని తీసుకున్నారు, నేను వాళ్ళెవరో తెలియపరుస్తాను, రేపు అందరినీ కూడా నువ్వు సిద్ధపరచమని చెప్పినప్పుడు అన్ని గోత్రాలని ఆయన నిలబెట్టినప్పుడు యోధా గోత్రంలో ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి పట్టబడ్డాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆ గోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అతనే చెప్పేస్తున్నాడు, నేనే తప్పు చేశాను, నేనే దాచానని చెప్పినప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని, అతని పశువులను, అతనికి సంబంధించిన వాటన్నిటిని ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరలా వాళ్ళు హాయి మీదకి వెళ్ళినప్పుడు తరిమి కొట్టి వాళ్ళని చంపి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందు జయం పొందలేకపోయారు, తర్వాత జయాన్ని వాళ్ళు పొందారంటే దానికి గల కారణం, ముందు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అపవిత్రత వాళ్ళని అంటుకుంది, అపరిశుద్ధత ఏర్పడింది. కనుక దేవుడు చేయొద్దన్నటువంటి దుష్కార్యం వాళ్ళ మధ్య జరిగింది గనక దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు గనక ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరని ఓ చిన్న పట్టణం వాళ్ళు ఎదిరించింది. మరలా వాళ్ళు తమను తాము పవిత్రపరుచుకుని పరిశుద్ధతతో ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి వెళ్లారో తరిమి వాళ్ళని కొట్టి ఆ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నట్లుగా, వాళ్ళు విజయాన్ని పొందినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం ఏది అంటే గనక, దేవుడు గొప్ప దేవుడే, దేవుడు శక్తిమంతుడే, దేవుడు సహాయం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మరి అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్మి ఎందుకు మన ఫలితాన్ని పొందలేకపోతున్నాము అంటే, భక్తి చేయడం వేరు, పవిత్రతతో చేయడం వేరు. అందుకే కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీతియుక్తమైన బలులు అర్పించచ్చు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అంటే మన బలులు నీతియుక్తమైనవై ఉండాలి. నువ్వు ఇచ్చేసినంత మాత్రాన సరిపోదు, అది నీతియుక్తమైనది అయితేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కనుక పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించి చూస్తే, ఒక్క దినమంది 24,000 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక్కరోజు 24,000 మంది చనిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి. అది ఎందుకు వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, యాక్చువల్గా ఐగుప్తును ఆయన అతలాకుతలం చేసి దాన్ని సర్వనాశనం చేసి సముద్రాన్ని పాయలుగా చీల్చి నడిపించినటువంటి గొప్ప దేవుడు ఇక్కడ మోయాబీల చేతిలో వీళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి కలిగినప్పుడు ఎందుకు విడిచిపెట్టాడంటే దానికి గల కారణం, వాళ్ళు అపవిత్రతను అంటించుకున్నారు. చూసారా, నిజంగా చాలాసార్లు మనం లేనిపోనివి మన జీవితంలోకి తెచ్చుకుంటాం. మనం నేలకు పోయి నెత్తికి పాముకుంటాం.
ఇంటి మీద బెడ్డేసి పొగ్గుతాం మనం. ఇవే మనం చేసే పనులు. కాబట్టి బిలాము ఒక ఐడియా ఇచ్చాడు. బాలాకు రాజు, మోయాబు రాజు అయిన బాలాకు ఒక ఐడియా ఇచ్చాడు. అదేది అంటే కనుక వాళ్ళని మనం శపించలేము, ఎందుకంటే వాళ్ళు శపిస్తే అది దీవెనకరంగా మారిపోద్ది. వాళ్ళు నాశనం అవ్వాలి అంటే మనమేం చేయక్కర్లొద్దు, ఎందుకంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు గనక వాళ్ళు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఒప్పుకుంటాడు. వాళ్ళు ఏమాత్రం అపవిత్రమైన కార్యాలు చేసినా మనమేం చేయక్కర్లేదు, వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడనే విషయాన్ని చెప్పేశాడు. అది ఎప్పుడైతే మోయాబు రాజైన బాలాకు విన్నాడో తన స్త్రీలను, మోయాబు స్త్రీలను ఇజ్రాయెల్ పురుషుల మీద పూరుకొల్పాడు. నేను దీనికి ముందు వర్తమానం చెప్పాను, పలు రూపాల్లో పనిచేస్తున్న నిజ రూపమని. సాతాను ఏ రూపంలో నిన్ను ట్రాప్ చేస్తుందో చాలా జాగ్రత్తగా దాని యొక్క కుయుక్తులను, తంత్రాలను, దాని పన్నాగాల్ని మనం గమనించుకోవాలి. ఈ మోయాబు స్త్రీలు ఎప్పుడైతే ఆకర్షించారో ఇజ్రాయెల్ పురుషులు వాళ్లతో కలిసి పాపం చేయడం మాత్రమే కాకుండా బయలుపేరును, అంటే వాళ్ళ యొక్క వ్యర్థమైనటువంటి ఆరాధనల వైపుకు వీళ్ళు టర్న్ అయ్యారు. అది ఎప్పుడైతే వాళ్ళు చేశారో, దేవునికి ఇష్టం లేనిది, హేయమైనది వాళ్ళు ఎప్పుడైతే చేశారో ఒక్క దినమందే 24,000 మంది చనిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. అప్పుడు ఫీనెహాసు ఈట తీసుకుని పాపం చేస్తున్న వాళ్ళు పొడిచినప్పుడు ఆ తెగులు నిలిచిపోయేను అని వ్రాయబడి ఉంటుంది. అతను ఎప్పుడైతే పవిత్రపరిచాడో, ఎప్పుడైతే అపవిత్రతను ఆయన అంతమొందించాడో అప్పుడు ఆ తెగులు నిలిచిపోయేను అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తోంది. చూసారా, ఇంత గొప్ప సహాయంతో అద్భుతం కదని. ఆకాశం నుంచి ఆహారం తిన్నారు వాళ్ళు, బండ నుంచి నీళ్లు త్రాగారు, ఎర్ర సముద్రంలో రోడ్డు వేసాడండి ఆయన. మనకి అసలు మామూలుగానే ఎన్ని సంవత్సరాలైనా రోడ్లు లేక బాధపడుతున్నారు చాలా మంది. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ఇంకా చాలా స్థలాల్లో మాకు రోడ్ లేదండి, మాకు బ్రిడ్జ్ లేదండి, మాకు అది లేదండి, మాకు వీధి దీపాలు లేవండి, ఇలాంటి బాధలే పడుతున్నారు. కానీ దేవుడు సౌకర్యాలు ఎంత సులువుగా వాళ్ళకి ఇచ్చాడండి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు కదా, నువ్వు దీనులకు సదుపాయము కలుగు చేసేదివని. ఆయన ఎర్ర సముద్రంలో రోడ్డు వేశాడు వాళ్ళకి. గమనించండి, ఇన్ని పొందినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అరే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, ఆయన చిత్తానికి మనం వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయనకు బాధ కలిగిస్తే ఆయన శిక్షిస్తాడు, తద్వారా ఆయన సహాయాన్ని మనం కోల్పోతాం అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు వాళ్లే కాదు, మనకి ఇది ఎందుకు అనుకుంటున్నారు, ఇదంతా మనం వింటున్నది, చదువుతున్నది, ధ్యానిస్తున్నది కారణం ఏంటంటే వాళ్ళు చేసినట్టు మనం చేయకుండా ఉండడానికే. వాళ్ళ పాత్ర అయిపోయింది, ఇప్పుడు ఆ పాత్రలో ఉన్నది మనమే. కాబట్టి ఆయనకి ఇష్టం లేనిది, ఆయనకి బాధ కలిగించేది, ఆయనకి కోపాన్ని కలిగించేది, ఆయన చిత్తానికి వ్యతిరేకమంది చేస్తే ఆయన సహాయాన్ని కోల్పోతాం, రెండు ఆయనే మనల్ని శిక్షిస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే 24,000 మంది ఒక్క దినమంది వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేనికి అనుకున్నారు? అపవిత్రత అంటించుకున్నారు. అందుకే యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటది, బండి మోకుల చేత పాపము లాగుకొని వానికి శ్రమ అని చెప్పాడు. కాబట్టి పాపాన్ని మనం మన దగ్గరికి అనవసరంగా తెచ్చుకోకూడదు, యాడ్ చేసుకోకూడదు. ఇదే విషయాన్ని గురించి 24,000 మంది చనిపోయారని చెప్పి సంఖ్యాకాండం 25:9 ఉంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 8వ వచనంలో పౌలు అంటాడు, ఒక్క దినమంది 23,000 మంది కూలిరి అని వ్రాయబడి ఉంటుంది. చాలా మందికి ఇది సందేహం, ఇదేంటి పౌలు 23,000 మంది అన్నాడు, అక్కడ సంఖ్యాకాండంలో 24,000 మంది అని ఉంది, ఏంటి ఇది అనేటువంటి ఆలోచనతో సతమతం అయిపోతూ ఉంటారు. చాలా క్లియర్ గా బైబిల్ చెప్పింది. సంఖ్యాకాండం 25:9 వచనంలో, 25వ అధ్యాయం 9వ వచనంలో ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయారని క్లియర్ గా ఉంటది. అలాగే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళు వ్యభిచరించినందున ఒక్క దినం మంది 23,000 మంది కూలిరి అని ఉంటుంది. కూలడం అంటే వాళ్ళు మంచం పట్టారన్నమాట. అది 23,000 మందికి ఇంకో 1000 యాడ్ అయ్యి మొత్తం కలిపి 24,000 మంది చనిపోయారన్నమాట. అది విషయం. ఒక్కరోజే 23,000 మంది మంచం పట్టారు, అది విషయం. మీకు ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చాలా స్పష్టంగా తెలియపరుస్తాడనమాట. కాబట్టి అక్కడ చనిపోయారు, ఇక్కడ కూలారు. కూలిన విషయం గురించి మాట్లాడాడు. సంఖ్యాకాండంలో చనిపోయిన విషయం మొత్తం టోటల్ ఎంతమంది చనిపోయారు చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జరిగిపోయిన సందర్భం కనుక అది వాళ్ళు అనుభవించింది కాబట్టి టోటల్ ఫిగర్ చెప్పాడు అక్కడ. ఇక్కడ ఈయన వ్యభిచరించినందువలన 23,000 మంది కూలిరి అని చెప్పాడు. చనిపోయేటప్పుడు ఇంకో 1000 మంది యాడ్ అయ్యారనమాట. మొత్తం కలిపి 24,000 మంది. అది విషయం. కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ కూలారు, పౌలు చెప్పిన స్థలంలో కూలిపోయారు అని ఉంటది, అంటే మంచం పట్టేశారు వ్యాధి చేత. 24,000 మంది చనిపోయారు సంఖ్యాకాండంలో మనం గమనించి చూస్తే. టోటల్ గా ఇద్దరిది ఒకటే,
కాకపోతే ఆయన కూలినటువంటి వ్యక్తులు అంటే జబ్బు పడినటువంటి వ్యక్తులు, ఇప్పుడు చూడండి ఎఫెక్టెడ్ పాజిటివ్ పీపుల్ చెప్తున్నాం మనం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తెగులు వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య చెప్తున్నాం, రోగుల సంఖ్య చెప్తున్నాం. అయితే టోటల్ గా మనం దేని తీసుకున్నా చనిపోయిన వాళ్ళు ఇంతమంది అనేటువంటి విషయం తెలియపరుస్తాం. అదేనమాట అక్కడ విషయం. సరే, నేను ఎందుకు ఈ విషయం మీకు తెలియపరుస్తున్నానంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ 23 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఇదేంటని మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. అక్కడ కూలిన సంగతి చెప్పాడు, ఇక్కడ చనిపోయిన సంగతి చెప్పాడు, అంతే తేడా. సరే, ఏది ఏమైనా అపవిత్రత వలన వాళ్ళు చనిపోవాల్సిన, వేల మంది ప్రజలు చనిపోవాల్సిన దుస్థితి వాళ్ళకి ఏర్పడింది అంటే దానికి గల కారణం అపవిత్రత. దేవుడు చెప్పాడు, నీవు నీ సేన శత్రువులతో బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం తెలియపరిచాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దుష్కార్యాలు కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు సహాయం చేయడం మాట పక్కన పెట్టండి, శిక్షించేదే దేవుడు. మనకి ఎవరు శిక్షించక్కర్లేదు, శిక్షించేదే దేవుడు అనేటువంటి విషయాన్ని. ఆ తెగులు ఎందుకు వచ్చిందనుకున్నారు? దేవుడు పంపాడు. మొయాబీలతో వీళ్ళు తప్పు చేసి బయలుపేరును కలుసుకోవడం వల్ల ఆ తెగులు, ప్లేగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఆ తెగులును దేవుడు పంపించాడు. ఇప్పుడు ఈ తెగులు కూడా అదే. కాబట్టి ప్రియులరా, ఇకపోతే కొంచెం మనం ముందుకు వెళితే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే దైవజనుడైనటువంటి ఏలి కుటుంబం కనపడుతుంది. ఏలియా వేరు, ఏలి వేరు. దైవజనుడైన ఏలి కుటుంబం కనపడుతుంది. ఆయన యాజకుడు, ఆయన ప్రజలకు తీర్పు తీర్చాడు, చాలా మంచి దైవజనుడు, ఆయన మచ్చలేనటువంటి వ్యక్తి ఆయన. అయితే విషయం ఏంటంటే ఆయన కుమారులు, ఆయన వృద్ధుడైపోయాడు, స్థూలకాయుడు, ఆయన కండ్లు మందదృష్టి ఏర్పడిపోయింది. అలాంటి సమయంలో ఆయన కుమారులు న్యాయాధిపతులుగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారంటే దేవుడికి అర్పించేది కూడా వీళ్ళు తినేస్తున్నారు. చాలా మంది దేవుడికి తినేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దేవుని మందిరానికి లేక దేవుని పరిశుద్ధమైన సన్నిధానానికి చెందిన స్థలం నీవు వాడుకుంటున్నా, లేకపోతే అది నాదన్నా, లేకపోతే దాంట్లో నువ్వు చొరబడినా అదే నీకు నీ కుటుంబానికి తరతరాలకు శాపం. అది చాలా మందికి ఈ విషయం తెలియదు. గుర్తుంచుకోండి, దేవుని ఏది ఆశించొద్దు. కొంతమంది దేవునికి సంబంధించిన ఉపకరణాలు, ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, లేకపోతే పెళ్లిళ్ళు, లేకపోతే వాటర్ ఇట్ మేబీ, ఆయా కార్యక్రమాలు, శుభకార్యాలు జరిగినప్పుడు మందిరంలో ఉన్న కుర్చీలు అడుగుతారు, మందిరంలో ఉన్న పాత్రలు అడుగుతారు. టెంట్ హౌస్ నుంచి తెచ్చుకోకూడదా అంటే అక్కడ తెచ్చుకుంటే డబ్బులు ఇవ్వాలి, అక్కడ తెచ్చుకుంటే టైంకి ఇవ్వాలి, అక్కడైతే ఏదైనా పోతే రిస్క్ పడాలి, ఇక్కడైతే ఏం మాట్లాడడానికి ఉండదు, దీనికి అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది పోయినా నోరెత్తకూడదు, ఎందుకంటే మందిరం మానేస్తాం కదా, ఉచితంగా వాడుకోవచ్చు, ఇష్టానుసారంగా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా పర్వాలేదు, కొన్ని మిస్ అయిపోయినా మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. ఎప్పుడు దేవుని ఆశించొద్దు. దేవునివి పూతు కుప్పల్లో కూడా ఎప్పుడు ఆశించకండి. దేవుని ఏది నీ ఇంట్లో ఉన్నా, నీ దగ్గర ఉన్నా, అది నీకు ప్రమాదకరమే. అదే శాపం అన్నమాట. కాబట్టి దేవుని ఎప్పుడూ ఆశించొద్దని స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఏలి కుమారులు హోప్ని, ఫీనెహాసులు మనం గమనించి చూస్తే దేవుని సన్నిధానంలో దేవునికి అర్పింపబడినటువంటి ఆ అర్పణలు వాళ్లే అనుభవిస్తున్నారు, వాళ్లే సొంతం చేసుకుంటున్నారు, దేవునికి చెల్లించకుండా. అలాగే అక్కడికి వస్తున్నటువంటి మందిర పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీలతో వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవుడు హెచ్చరించాడు. పాపం ఏలీ కూడా తన కుమారుని హెచ్చరించాడు, మీరు చేస్తున్న ఈ తప్పేంటి, దేవుని శిక్ష మనం అనుభవిస్తాం, ఇది మంచిది కాదు, ఈ అపవిత్రత చాలా ప్రమాదకరమైనదని చెప్పితే తండ్రి మాట వినే స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎవరున్నారండి? తల్లిదండ్రుల మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదు. దేవుడి సేవకుడు అంటే మరీ సర్కస్లో బఫన్ గడితో సమానం. కామెంట్స్ వాళ్ళ మీదే, సెటార్స్ వాళ్ళ మీదే, అన్ని వాళ్ళ మీదే కదా. వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, నో ప్రాబ్లం. ఆశీర్వాదం అతని దగ్గరే ఉంది, శాపం కూడా అతని దగ్గరే ఉంది. నువ్వు ఏది కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు విమర్శిస్తే విమర్శించు, దాని ఫలితాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. కాబట్టి జాగ్రత్త సుమి. తొందరపడి ఒక దైవజనుడి మీద నీకు ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన ఇతరులకు ఇంజెక్ట్ చేయొద్దు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది, అందులో డౌటే లేదు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మీరు గమనించి చూస్తే ఏలీ నెంబర్ 1 దైవజనుడు. ఆయన మచ్చలేనటువంటి సేవకుడైన ఆయన్ను విమర్శించడానికి ఏ విధమైనటువంటి లోపం కనబడదు. తన కుమారులను కూడా చాలా చక్కగా గద్దించాడు, ఈ అపవిత్రమైనటువంటి పనులు చేయకూడదని చెప్పి. కానీ వాళ్ళు అపవిత్రంగా ప్రవర్తించారు. అపవిత్రంగా ప్రవర్తించినప్పుడు శిక్షించబడతాడు. వాళ్ళని బట్టి అందరినీ అనకూడదు కదా. ప్రతి దాంట్లో కూడా చెడు అనేది ఉంటుంది. ఎందులో లేదు చెడు, ఎవరిలో లేదు చెడు, అన్ని రంగాలలోనూ ఉంటుంది. అయితే అన్ని రంగాలలో కూడా నీతి మంచి అనేది ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఒకటే పులిమేయకూడదు.
దేంది దాందే, చెడు చెడే, మంచి మంచే. కాబట్టి ఎవడో చెడు చేశాడని అందరినీ చెడని మాట ఉపయోగించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. సరే, ఇప్పుడు ఏలీతో దేవుడు మాట్లాడాడు, హెచ్చరించాడు. ఏలీ తన కుమారులతో మాట్లాడి హెచ్చరించిన వాళ్ళు దేవుని మాట వినే స్థితిలో లేరు. ఎందుకు వింటారు? గమనించండి. తండ్రి మాట వినే స్థితిలో లేరు, దేవుని మాట వినే స్థితిలోనూ లేరు. అంటే వెచ్చలబెడి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వాడు, తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఎప్పుడు కూడా దేవునికి లోబడడు, పెద్దలకు లోబడ్డు, తల్లిదండ్రులకు లోబడ్డు, ఎవరికి లోబడ్డు. వాడు విర్రవీగుతాడు. కాబట్టి ఏమైంది అంటే యుద్ధం వచ్చింది. యుద్ధం రాగానే మందసం తీసుకుని బయలుదేరారు ఈ పెద్ద మనుషులు. ఏలీ కుమారులు హోప్ని ఫిన్హాసులు ఇద్దరు బయలుదేరారు. యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా? శత్రువులు రావడం ముందు హోప్ని ఫిన్హాసుని చంపేశారు. అసలు సైన్యంలో సైనికులు కొట్టుకుంటారు, పోరాడతారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రావడం హోప్ని ఫిన్హాసుని చంపేశారు. మందసం పట్టబడింది. ఈ విషయం తెలిసిన తండ్రి స్థూలకాయుడు ఏలీ వెనకబడి మెడ విరిగి ఆయన చనిపోయాడు. ఆయన కోడలు ప్రసవిస్తూ బిడ్డను కని ఈకాబోదు ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి వెడలిపోయినని పేరు పెట్టి చనిపోయింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డను ఎవరైనా ఈకాబోదు అని పిలిచినప్పుడు ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి వెడలిపోయిననే విషయం వాళ్ళకి తెలియాలి. జాగ్రత్త. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఒకప్పుడు చాలా చక్కగా మంచి భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో జీవిస్తూ దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించి ఆశీర్వదింపబడిన మీ జీవితాలలో ఈ రోజు దేవుని ప్రభావం ఉందా, వెడలిపోయిందా? ఎందుకంటే స్థిరపడిన తర్వాత మనం మారిపోతాం కదా. నేను మన ఉపవాస కుడికలు శుక్రవారం చెప్పాను. నేను అహాబుని గురించి మాట్లాడుతూ అతను స్థిరపడిన తర్వాత అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను. కాబట్టి సహజంగా స్థిరపడిన తర్వాత మనం ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తాం. కాబట్టి గుర్తుంచుకోండి. క్షమించండి, అహాబుని గురించి కదని చెప్తా, ఉజ్జియా గురించి చెప్పాను. ఉజ్జియాని గురించి చెప్తూ శుక్రవారం నేను ఉపవాస కూడికలో అందించిన వర్తమానంలో ఉజ్జియాని గురించి చెప్తూ అతను స్థిరపడిన తర్వాత అతను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కాబట్టి స్థిరపడిన తర్వాత ఆటోమేటిక్గా మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామనండి. అది సహజంగా మనకు ఉండేటువంటి లక్షణం, మానవ లక్షణం అది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే కుటుంబం నాశనమైంది. ఆకాను కుటుంబం అంతా నాశనం అవ్వలేదా? గమనించిన ఇక్కడ మనం గమనించి చూస్తే ఏలీ కుటుంబం నాశనమైంది. ఇది మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి. చివరి అధ్యాయం 31వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మళ్ళీ రాజు అయిన సౌలు అదే పని చేశాడు. అతను కూడా మొట్టమొదటి చాలా భక్తిగా ఉన్నాడు, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాడు, దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్న వాటన్నింటినీ తన దేశంలో నిర్మూలించి దేశాన్ని పవిత్రపరిచాడు. కానీ కొంచెం దూరం వెళ్లేటప్పటికి అపవిత్రతను అంటించుకోవడం ప్రారంభించాడు. అతను ఒకటి దైవజనుడు చేయవలసిన పని చేసి బలిచ్చాడు, దహన బలి. అది దేవుని సేవ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదనే విషయాన్ని దాన్ని బట్టే గుర్తుంచుకోవాలి. చాలా ప్రమాదకరమైన విషయం. అష్షూరు క్షమించండి, ఇందాక నేను జ్ఞాపకం ఉజ్జియా, అది అష్షూరు రాజు మీద విజయాన్ని పొందిన వ్యక్తి. ఉజ్జియా యాజకుల మీద కోప్పడి మందిరంలోకి వెళ్లి దేవుని యొక్క పనిని అతను చేద్దామని చూశాడు. అప్పుడు ఏమైందో తెలుసా? అతని నొసట కుష్టము పుట్టింది. అది వాళ్ళు చెప్పారు, ఇది యాజకులే తప్ప నువ్వు ఈ పని చేయకూడదంటే అతను లక్ష్య పెట్టకుండా వాళ్ళ మీద ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే అతని వాళ్ళందరి కళ్ల ముందే అతని నొసట కుష్టము పుట్టినట్లుగా, అతను కుష్ఠరోగి అయిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. దేవుని పని ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే ఎలా కుదురుతుంది? దానికి ఆయన చిత్తమై ఉండాలి, ఆయన ప్రణాళిక ఉండాలి, ఆయన పిలుపై ఉండాలి. అవి స్పష్టమవుతాయి, అప్పుడే అది నీకు అర్థమవుతుంది. అలా కాకుండా నీకు నువ్వుగా నిన్ను నువ్వేదో బిల్డప్ చేసుకుని నేను చేసేస్తున్నాను, నేను చేసేయచ్చు, అందరూ చేసేయచ్చు అనుకుంటే నో ప్రాబ్లం, అది నీ ఇష్టం. తర్వాత వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో దాన్ని నువ్వే గ్రహిస్తావు అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏది అంటే గనక హోప్ని ఫిన్హాసులు చనిపోయిన సంగతి మీకు నాకు తెలుసు. మందసం పట్టబడింది, ఏలీ చనిపోయాడు, కోడలు చనిపోయింది. ఆ పుట్టిన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టారు. ఆ తర్వాత సౌలును దేవుడు రాజుగా ఎన్నిక చేశాడు. సౌలు చాలా స్టార్టింగ్ లో చాలా బాగున్నాడు. ఫస్ట్ బలి అర్పించి తప్పు చేశాడు. తర్వాత అతను అన్యరాజును తనతో తెచ్చుకుని అక్కడ బలిసిన గొర్రెలను ఎడ్లను తెచ్చాడు. యుద్ధానికి వెళ్లి వాటిని అన్ని దేవుడు నాశనం చేయమంటే వాటన్నింటినీ కూడా తెచ్చుకుని ఆ రాజుతో స్నేహం పెట్టుకున్నాడు. అంటే పాపంతో స్నేహం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్కి వచ్చేటప్పటికి అతన్ని ఫిలిస్తీన్లు చుట్టుముట్టేశారు, దండెత్తి చుట్టుముట్టేశారు. అలాంటి టైంలో అతను చేస్తున్న పని ఏది అంటే గనక కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి శకునం చెప్పించుకుంటున్నాడు. ఒక దేవుని బిడ్డ అపవిత్రమైన వాటి దగ్గరికి చేరాడు. చూసారా? అపవిత్రమైన వాటితో అతను సంప్రదింపులు చేస్తున్నాడు. ఎంత ప్రమాదకరమైంది! దేవుణ్ణి సంప్రదించడం అని దెయ్యాన్ని సంప్రదిస్తున్నాడు. కర్ణపిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎంత భయంకరమైన విషయమో! అయితే దేవుడు లేకపోతే దెయ్యం.
మన జీవితాల్లో చేసే పనులు ఇవే. నేను ఒక వ్యక్తిని గురించి ప్రార్థన చేయమని చెప్పి నాకు చెప్పారు, నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ వ్యక్తి గట మరలా సాతాను సంబంధమైనటువంటివి ఏవో చేస్తున్నారట. ఆ విషయం కూడా నాకు తెలిసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దానివల్ల ఉపయోగం లేదు. ఇంక దేవునికి సహాయం అతనికి ఉండదు. దేవుడు అతన్ని కాపాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు వేడిగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. అంతేగా నువ్వు నులివెచ్చగా ఉంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా ఫలితాన్ని ఇవ్వదు. మనం అది చేద్దాం ఇది చేద్దాం అంటే కుదరదు. కాబట్టి ఆ వ్యక్తిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అదే వ్యక్తికి మళ్ళీ సాతాను సంబంధమైనవి ఏవో చేస్తున్నారంట, అంటే లోకరీత్యా. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు కాపాడతాడా? దేవుడు శిక్షిస్తాడా? దేవుడు సహాయం చేయాలనుకుంటే అపవిత్రత. ఇప్పుడు అతను అపవిత్రత దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతను నష్టపోవాల్సింది. అదే పరిస్థితి ఏర్పడింది సౌలుకి. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయారు. అతని కుటుంబంలో ఒక్క మెఫీబోషెత్ తప్ప మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఆ మిగిలిన మెఫీబోషెత్ కూడా తన దాది యుద్ధంలో పరిగెడుతున్నప్పుడు కింద పడిపోవడం వల్ల అతను 2 కాళ్ళు పోయినాయి. ఒక వికలాంగుడు మాత్రమే మిగలవలసిన పరిస్థితి ఆ కుటుంబంలో ఏర్పడింది. అలాంటి దుస్థితి ఎందుకు అతనికి ఏర్పడింది అంటే అపవిత్రత అనే దాన్ని తెచ్చుకున్నాడు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పవలసినటువంటి అవసరత మీకు లేదని నాకు తెలుసు. కాబట్టి క్లుప్తంగా ముగిస్తేనే అది మీకు కూడా ఆహ్లాదంగా కూడా ఉంటుందని నేను ఎరిగిన వాడిని కనుక ఒక చివరి ఉదాహరణ మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని గనక మనం గమనించి చూస్తే అక్కడ సర్వాంగ కవచం అంటే ఆర్మర్ గురించి మాట్లాడతాడు. అంటే శిరస్త్రాణం, దట్టి, మైమరుపు, ఖడ్గం, డాలు, జోడు. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరుపు, సత్యం అనే దట్టి, సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు, వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు. అంటే యుద్ధానికి వెళ్లేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ఆ రక్షణ సంబంధమైనటువంటి కవచాలు, కవచ కుండలాలు అంటాం కదా మనం, ఆ కవచాల గురించి మాట్లాడుకొచ్చాడు. వాటిని దేనికి పోల్చాడు అంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నది భౌతిక యుద్ధం గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు అందరి జీవితాల్లో ఉన్నది ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధం అంది. వాళ్ళు పోరాడింది శరీరాలతో పోరాడారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇజ్రాయేల్ అందరూ, ఈ యోధా రాజులు, ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా శరీరాలతో పోరాడారు. ఇప్పుడు ఆ దేవుని పిల్లలు శత్రువులతో పోరాడారు, అంటే మానవులతో పోరాడారు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం మన శత్రువైన సాతానుతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటంలో మనం పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. చూసారు అక్కడ స్పష్టంగా చెప్తారు. సత్యం అనే దట్టి అంటే బెల్ట్, అలాగే నీతి అనే మైమరుపు, బ్రెస్ట్ ప్లేట్ అనమాట. నీతి అనే మైమరుపు అంటే గుండెల్లో నీతి సత్యం అనేది ఉండాలన్నమాట. నీతి అనే మైమరుపు. ఈ వీటిని మనం ఖచ్చితంగా ధరిస్తే గనక అప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణాల్ని మనం ఆర్పగలుగుతాం. మనం పోరాడున్నది శరీరాలతో కాదట, దురాత్మల సమూహముతోనూ, ప్రస్తుత లోకనాదులతోనూ, అధికారులతోనూ మనము పోరాడుచున్నాము. అందుకే ఈ పోరాటంలో మనం గెలుస్తున్నామో ఓడిపోతున్నామో మీది నీకు తెలుసు, నాది నాకు తెలుసు. ఓడిపోతున్నాము అంటే దానికి గల కారణం దుష్కార్యం అనేది నీ జీవితంలో ఉందన్నమాట, నీ గుండెల్లో ఉందన్నమాట. జాగ్రత్త. దుష్కార్యం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీవించబడే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. కనుక దుష్కార్యం లేకుండా ఉంటేనే మీరు నేను ఫలితాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, అలనాడు దేవుడు మోషేతో ఇజ్రాయెల్ ప్రజలు ఉద్దేశించి తన ప్రజలు సేనగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ దుష్కార్యం చేయకూడదని ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళ మధ్య అపవిత్రత అనేది ఉంటే గనక పవిత్రుడైన దేవుడు వాళ్ళ మధ్యకి రాలేడు గనక అప్పుడు వాళ్ళు ఓడిపోవడానికి అది కారణమవుతుంది. కనుక వాళ్ళు పవిత్రంగా ఉంటే ఆయన వస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, తద్వారా వాళ్ళు విజయాన్ని పొందుతారు అనే విషయం చెప్పాడు. అది భౌతికమైన యుద్ధం. ఇప్పుడు మనకి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి చెప్పింది ఏంటి అంటే గనక మనది ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో మన శత్రువైన సాతాన్ని గనక మనం ఓడించాలి అని అనుకుంటే గనక మనం చేయవలసిన పని ఏదంటే గనక పవిత్రత అనేది మనం మెయింటైన్ చేయాలి. అపవిత్రతతో ఉంటూ మనం పోరాటానికి వెళ్తే గనక తప్పనిసరిగా మనం నష్టపోతాం, పరాజయాన్ని పొందుతాం. మనది స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మికమైన యుద్ధం అన్నమాట. కాబట్టి మీరు నేను మనందరం కూడా ప్రస్తుతం ఆధ్యాత్మికమైన యుద్ధంలో ఉన్నాం. ఈ యుద్ధం అంతా కూడా అంతెందుకు,
జీవితంలో చెప్తాం కదా, ఇది జీవిత పోరాటం అంటాం, జీవిత పయనం అంటాం చాలాసార్లు కదా. మనం మామూలుగా ఉదాహరణగా మాట్లాడేటప్పుడు జీవిత పోరాటం అని, జీవిత పయనం అని చాలాసార్లు ఉదాహరించి మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఈ జీవిత పోరాటంలో, అంటే ఈ ఆధ్యాత్మికమైన యుద్ధంలో మన శత్రువైనటువంటి సాతానును మనం జయించాలి అని అనుకుంటే అపవిత్రత అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈరోజు అది ఏదైనప్పటికీ కూడా మన హృదయంలోనైనా, మన నోటితోనైనా, కంటితోనైనా, చేతలతోనైనా, ఏ విధంగా మనం ఈవెన్ మనం సంపాదించేదైనా, మనం తీసుకునేదైనా, ఇచ్చేదైనా, ఏదైనప్పటికీ కూడా అపవిత్రత అనేది ఉండకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. మాకు గ్యాస్ తెచ్చేటువంటి ఆ వ్యక్తి, గ్యాస్ బండ్ తెచ్చేటువంటి వ్యక్తి, ఆయన కేవలం ఒక సామాన్యమైనటువంటి కూలి పని చేసుకుంటున్నాడు. ఆయన అలా చేయడం వల్ల నెలకి ఏదో ఒక 5-6 వేలు జీతం వస్తుంది. లాస్ట్ మంత్ నాకు బండి ఇచ్చాడు. నేను చూసుకోకుండా ఆయనకు కలిసి వెళ్ళిపోయినాయి, 500 నోట్లు కలిసి వెళ్ళిపోయినాయి. నేను ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాను ఆయనకి. నేను అది నాకు తెలియదు. మళ్ళీ బండి అయిపోయినప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన చెప్పాడు, సార్ ఒక విషయం అండి, మొన్న మీరు నాకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసారండి, మీరు చూసుకోలేదు, అది మీకు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ ఎలా మీరు చేస్తారు కదా అప్పుడు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయానండి, పనిలో పడి అని చెప్పాడు. నేను అన్నాను, నీ నిజాయితీకి చాలా హ్యాట్స్ అప్ అయ్యా అని చెప్పాను. అది నా వైఫ్తో చెప్పి చాలా సంతోషించాను. దానికి తగినటువంటి బహుమతి కూడా ఆయనకి ఇప్పుడు నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. ఆయన వస్తాడు, ఇవ్వబోతున్నాను. ఒక అన్యుడైన దేవుని ఎరగనటువంటి వ్యక్తి తను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. తన సంపాదన చాలా తక్కువ. ఆ చిన్న ఉద్యోగంలో, ఆ కొద్దిపాటి ఆదాయంలో అతను ఎంత నీతిని అనుసరిస్తున్నాడండి, సత్యాన్ని, నీతిని అనుసరిస్తున్నాడు. మతిపోయింది నాకు. అయ్యా మీరు 1000 రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చేశారు, మీరు చూసుకోలేదు, తర్వాత నేను ఇంటికి వెళ్తా చూసుకున్నానండి అని చెప్తున్నప్పుడు నేను వెంటనే అన్నమాట, మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను నేను. చూసారు, భక్తికి కావాల్సింది పవిత్రత, సత్యం, నీతి, యథార్థత, నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఇవి లేకుండా దైవ సహాయం ఎలా వస్తుంది? దేవుడు ఎందుకు కాపాడతాడు? దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏంటి క్రైస్తవులకు ఎందుకు ఇలా జరుగుతుంది? మీ దేవుడు గొప్ప దేవుడు కదా, మరి అంత గొప్ప దేవుడు అయినప్పుడు మీకు ఎందుకు ఎలా జరుగుతుందని అంటే, ఆయన గొప్ప దేవుడే, కానీ మనం గొప్పగా జీవించట్లేదు కదా. అపవిత్రత చెప్పాలి, వెంటనే చెప్పొచ్చు. ఆయన గొప్ప దేవుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. మేము పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మాకు సహాయం చేస్తాడు. ఆయన మాకు సహాయం చేయలేదంటే మాలో పవిత్రత, పరిశుద్ధత లేదని చెప్పడమే. మొహమాట పడవలసిన అవసరం లేదు. ఆనంద కూడా దేవుని మీద తోసేయాలని చూడకూడదు కదా. సరే, ఏది ఏమైనా నీ సేన యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలని దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటల్ని, అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మీకు నాకు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే గనక దానికి గల కారణం మన జీవితాల్లో కూడా మనం ఆధ్యాత్మికమైన పోరాటంలో ఉన్నాం. ఈరోజు మనం ఎందుకు ఓడిపోవాల్సి వస్తుందంటే, ఎందుకు పరాజయాన్ని పొందుతున్నామంటే, ఎందుకు మనం నష్టపోతున్నామంటే దానికి గల కారణం అపవిత్రత అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది. కాబట్టి అపవిత్రత నంటకుండా, ఈ లోక మాలిన్యంతో మనకి పని లేకుండా, ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా పవిత్రతతో మనం ముందుకు వెళితే విజయాలన్నీ మనవే అని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షకులందరి నిమిత్తం చాలా బలంగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు అనేక మార్లు మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు, అలాగే వ్యూవర్స్ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఈ వర్తమానం అనేకులు విని వాళ్ళు బాగుపడితే ఆశీర్వాదం మీదే కనుక దయచేసి అందరికీ మీరు షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దీనివల్ల ఎక్కువ మందికి మన వాక్యాన్ని అందించగలిగిన వాడు అవుతాం. ఇంతకు మించి మీరు చేయవలసిన పని ఏమీ లేదు. నా ప్రార్థనలో మీరు ఉంటారు. మీ ప్రార్థన మనం నాకు తెలియపరచండి, అలాగే నన్ను గురించి కూడా మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.